అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మనం కాకపోతే ఇంకెవరు, మార్పు రాకపోతే మాయమైపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం ఐక్యవేదిక ముస్లిం జోడో యాత్ర సంస్థ ముస్లిం కమిటీ సభ్యులు స్థాపించి ఆంధ్రప్రదేశ్లోని నియోజకవర్గం వ్యాప్తంగా ముస్లిం జోడో యాత్ర నిర్వహించారు. అందులో భాగంగానే సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో గురువారం ముస్లిం ఐక్యవేదిక ముస్లిం జోడో యాత్రను హిందూపురం వార్డులో ఉన్న ముస్లిం వెళ్లి ముస్లిం ఐక్యవేదిక ముస్లిం జోడో యాత్ర గురించి అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రభుత్వాలు మారినా ముస్లిం సోదరులకు అసెంబ్లీ సీట్లను కేటాయించలేదని అన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో 15 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని వారు తెలిపారు. అలాగే ముస్లిం ఐక్యవేదిక జోడో యాత్రను రాజకీయ పార్టీ నాయకులు సంబంధం లేకుండా ముస్లిం సోదరులు సొంత నిధులతో ముస్లిం జోడో యాత్రను ప్రారంభించామని అన్నారు. అలాగే హిందూపురంలో ఉన్న ముస్లిం సోదరులంతా ఏకతాటిపై ఉండి రాబోయే ఎన్నికల్లో మైనారిటీ నాయకులకు మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని వారన్నారు. ముస్లిం ఐక్యవేదిక కోరుతున్నది. మా యొక్క ఉద్దేశం పార్టీలకు అతీతంగా, జమాతులకు అతీతంగా ఒక్క తాటిపై ముస్లింలందరూ ఉన్నారు అనే సందేశాన్ని బలంగా వినిపించడం. దయచేసి ఈ బృహత్తరమైన కార్యక్రమానికి మీ కమిటీ సభ్యులు సహకరిస్తారని ఆశిస్తున్నాము. ఎవరు తమ జమాతులను వదులుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్య గమనిక, మా కమిటీలో అందరూ సమానమే, మీరు మేము అందరం. ముస్లిం ఐక్యవేదిక షరతులు 4. 1, బ్యానర్పై ఎవరి ఫోటో ఉండదు, ఇచ్చట అందరూ సమానం. 2, స్టేజీపై కుర్చీ ఉండదు, స్పెషల్ ఇన్విటేషన్ ఉండదు ఎవరికి. 3, సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే, ఈ డబ్బులు పేదలకు మాత్రమే ఖర్చు చేయబడును. 4, ముస్లిం ఐక్యవేదికలో చందాలు వసూలు చేయకూడదు. ఈ లెటర్ మొత్తం అన్ని మసీదులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 20,000 మసీదులకి ఇవ్వడానికి బయలుదేరారు. 175 నియోజకవర్గాల్లో కూడా ముస్లిం ఓట్లు ఉన్నాయి. అంటే మా ఓట్లతో గెలుస్తున్నారు. మేమేమి అడుగుతున్నామంటే 160 మేమందరం కలిసి మిమ్మల్ని గెలిపిస్తాం, 15 మమ్మల్ని మీరు గెలిపించండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మిత్రులారా, ముస్లిం ఐక్యవేదిక మా యొక్క టీము బస్సు యాత్ర పరంగా ఈరోజు హిందూపురం రావడం జరిగింది. ముఖ్యంగా ముస్లిం ఐక్యవేదిక ఒక ఎజెండాతో పనిచేస్తుంది. విద్యా, వైద్యం, ఉపాధి, రాజకీయ పరంగా ముస్లింలో చైతన్యం తీసుకుని రావాలనే ఉద్దేశంతో మేము పదయాత్ర మరియు ఈ బస్సు యాత్ర చేస్తున్నాము. ముఖ్యంగా రాజకీయంగా ముస్లింలు చాలా వెనుకబాటుతనంగా ఉన్నారు. ముఖ్యంగా ముస్లిం ఐక్యవేదిక తరపు నుంచి 15 సీట్లు ఎమ్మెల్యేలు, 4 ఎంపీ స్థానాలను డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులు కూడా తమ పార్టీలో ఉన్న మా ముస్లిం నాయకులను గుర్తించి చట్టసభలకు పంపించే కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ 2024 ఎన్నికల్లో మా ముస్లిం సోదరులు, మీ పార్టీలో ఉన్న ముస్లిం సోదరులు కనుక సీట్లు ఇవ్వకుండా మా ముస్లిం స్థానాల్లో మా ముస్లింకే సీటు ఇవ్వకుంటే ఇన్షాల్లా రానున్న కాలంలో పార్టీలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ అలాంటి సీట్లు ఇవ్వలేని పక్షంలో ఇన్షాల్లా ప్రతి చోట మా ముస్లిం అభ్యర్థులు ఉన్నారు. ఇన్షాల్లా వాళ్ళని మేము స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దింపి మా ముస్లిం తడాగా చూపిస్తాము. ఈ యావత్ ఆంధ్ర రాష్ట్రానికంతా ఈ మెసేజ్ ఇస్తున్నాం. మీరు పొరపడుతున్నారు. ఈరోజు ముస్లింలో నాయకులు లేరనో, ముస్లింలు ఎమ్మెల్యేకి అర్హులు లేరనో ఈ దొంగసాటు మాటలు చెప్పి మాకు మెజారిటీ ఉన్న స్థానాల్లో కూడా మాకు ద్రోహం చేస్తూ ఉంటే ఈ ముస్లిం సమాజంలో ప్రశ్నించే వాళ్ళు లేరనుకున్నారా? అలాంటిది ఏమీ లేరు. ఇన్షాల్లా మా ముస్లిం ఐక్యవేదిక తరపున ఈ యాత్ర మేము స్టార్ట్ చేయడం జరిగింది. దీని ప్రభావము మెల్లమెల్లగా రాజకీయ పార్టీలకు కూడా తెలుస్తుంది. ఇవన్నీ గుర్తించుకొని మా ముస్లిం సోదరులని టికెట్లు ఇచ్చే పరంగా చేయాలి. అదేవిధంగా ఈ హిందూపూర్ ముస్లిం సోదరులు అందరికీ ఒక చిన్న విన్నపం చేసుకున్నాను. ప్రతి ఒక్కరు చూడండి, జీవితాంతరము మనము పల్లకీలు మోసే వాళ్ళ, జెండాలు మోసే వాళ్ళమే కాకుండా మనం కూడా మా అన్నదమ్ముల ఒక నాయకులుగా ఉండాలా. మనకు కూడా ఒక సొంత మన ముస్లిం మైనార్టీ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉండాలా. దాని పరంగా మనకి ఇక్కడ ఎవరైనా అవకాశం వచ్చి ఒక ముస్లిం అభ్యర్థి నిలబడితే మనము మన సొంత ఇంట్లో కార్యక్రమం ఏ విధంగా చేసుకుంటారో, ఒక సొంత అన్నదమ్ముడు ఎమ్మెల్యే నిలబడితే ఎంత కష్టపడతామో ఆ విధంగా కష్టపడి మన ముస్లిం మైనార్టీ నాయకులు ఎవరైతే నిలబడతారో వాళ్ళని చట్టసభలకు పంపించే కార్యక్రమం తప్పకుండా చేయాలని హిందూపూర్ ముస్లిం సోదరులని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీ సమస్య ద్వారా వచ్చినారా లేదా
మీ స్వచ్ఛందంగా వచ్చినారా? సోదరా, మీరు మీడియాలో మాకన్నా మీకు బాగా తెలిసి ఉంటాయి. ఈరోజు ముస్లిం సమాజము రాజకీయ పార్టీలు ఎలా వాడుకుంటున్నాయంటే కరేపాకు, వంటకి ముందు ఫస్ట్ కరేపాకు వేస్తారు, వంట అయిపోయిన భోజనం చేసాడు పక్కన ఫస్ట్ దీన్ని పడేస్తారు, కరేపాకని తీసి. ఈ విధంగా రాజకీయ పార్టీలు ముస్లింలు వాడుకుంటారు. ఇది ఉండకూడదు. 700-800 సంవత్సరాలు రాజ్యాలు ఉన్న నవాబులు. కాకపోతే మాకు హృదయం ఎక్కువ. రాజకీయ పార్టీలు ఈసారి నేను ఒక అభ్యర్థి ఎవరైనా నేను ఎమ్మెల్యేగా నిలబడినాను అనుకోండి, ఏదో చెప్పి పక్కకు దోయడము, నీకు ఇంకోసారి అవకాశం ఇస్తాను, ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకో కొత్త అభ్యర్థిని తీసుకున్నాడు. ఇది జరగకూడదు. ఇదే ముస్లిం ఐక్యవేదిక. ఇంకో విషయం అంటే ఏదైతే ముస్లిం ఐక్యవేదిక ఏదైతే సంస్థ పనిచేస్తుందో ఏ రాజకీయ నాయక పార్టీకి తొత్తు లేదు, పొత్తు లేదు. మా యొక్క సొంత డబ్బులు వేసుకొని సంస్థ నడిపిస్తాను. మా ముస్లిం సమాజం కోసం రాజకీయపరంగా చైతన్యవంతులు చేస్తాం. మా ముస్లిం సోదరుల్ని చట్టసభల్లో పంపిస్తాం. వాళ్ళు వెళ్ళి అల్హమ్దులిల్లా మంచి స్థానంలో ఉండాలి. ఒకవేళ మా ముస్లిం ఎమ్మెల్యేలు పనిచేయకుంటే నిలబెట్టుకుంటాము. మీరు ఏ ప్లేస్ నుంచి వచ్చారు? మేము టోటల్ ఆంధ్రప్రదేశ్లో సోదరుల దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి ముస్లిం ఐక్యవేదిక పనిచేస్తుంది. వీళ్ళంతా మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, కోర్ కమిటీ, డిస్ట్రిక్ట్ బాడీ సభ్యులు అందరూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ సంస్థలో ఉంది. అంటే ఒకే ప్లేస్ నుంచి వచ్చినారా? వేరే ప్లేస్ నుంచి వచ్చారా? ఇప్పుడు నాది తిరుపతి జిల్లా, నేను స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఆయన వచ్చి స్టేట్ జనరల్ సెక్రటరీ గుంటూరు నుంచి ఉంటారు. ఈయన స్టేట్ అధికార ప్రతినిధి రైల్వే కోర్టు నుంచి ఉంటారు. మా బాపట్ల జిల్లా అధ్యక్షుడు అక్కడ ఒక అతను ఉన్నారు, ఇద్రావే రెండన్న. ఈయన వచ్చేసి స్టేట్ అధికార ప్రతినిధి. ఈయన వచ్చి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు. ఇంకో అతను ఒక ఆయన నడవలేడు, హ్యాండిక్యాప్డ్. ఆయన వచ్చేసి బాపట్ల జిల్లా అధ్యక్షుడు గుంటూరు నుంచి ఉంటారు. ఈయన స్టేట్ అధికార ప్రతినిధి రైల్వే కోర్టు నుంచి ఉంటారు. మా బాపట్ల జిల్లా అధ్యక్షుడు అక్కడ ఒక అతను ఉన్నారు, ఇద్రావే రెండన్న. ఈయన వచ్చేసి స్టేట్ అధికార ప్రతినిధి. ఈయన వచ్చి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు. ఇంకో అతను ఒక ఆయన నడవలేడు, హ్యాండిక్యాప్డ్. ఆయన వచ్చేసి బాపట్ల జిల్లా అధ్యక్షుడు, పర్చూరు నియోజకవర్గం అధ్యక్షుడు. ప్రస్తుతానికైతే 10 మంది వచ్చినాము. ఇన్షాల్లా ఇంకా ఇక్కడి నుంచి పెరుగుతారు. ఎందుకంటే రాయలసీమ జిల్లా ఇప్పుడు బయట నుంచి రావాలంటే ఎక్కువ దూరం కాబట్టి మేము స్టార్ట్ చేశాము. వాళ్ళు కూడా మధ్యలో జాయిన్ అయ్యి వెళ్తూ ఉంటారు. అంటే ఈ జోడో యాత్ర అనేసి ముస్లిం జోడో యాత్ర అనేసి మీరు వెహికల్ అరేంజ్ చేశారు. మీరు స్వచ్ఛందంగా మీ సొంత నిధులతోనే వచ్చినారు? సొంత డబ్బులు, మా యొక్క కష్టార్జితం. మా ఇంట్లో కార్యక్రమం చేసుకుంటే మీరు డబ్బులు ఎవరు కదా, ఎవరు పెట్టుకోవాలి? ఇది నా ఇంట్లో కార్యక్రమం లాగా మేమందరూ భావించాం కాబట్టి మా సొంత కష్టార్జితం డబ్బులు పెట్టి మేము చేస్తున్నాం. అంటే ముస్లిం ఐక్యవేదిక తీసుకురావాలనే ఉద్దేశంతో 100% ఖచ్చితంగా ఇట్లా జోడో యాత్ర చేస్తున్నారు. 100% మా యొక్క సభ్యులు మన హిందూపూర్లో ఆరోపణలు వస్తున్నాయి. అంటే అందువల్ల ఇప్పుడు సోదరా, నేను ఒక విషయం చెప్పాలనుకున్నాము. ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కూడా మా యొక్క ముస్లిం ఐక్యవేదిక యాక్టివిటీస్ మీరు చూడొచ్చు. మేము ఏదేని ప్రభుత్వం మా ముస్లిం మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం మంచిది చేస్తే మేము వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం, మంచి పని చేశారని. అలా అని చెప్పి ఆ పార్టీ మేము పొత్తు కాదు. ఒకవేళ అదే పార్టీ కన్నా మా ముస్లింలకి ఏదైనా వ్యతిరేకంగా చేస్తే మేము దాన్ని ఖండిస్తాం. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని ఒక సంస్థ, ఏకైక సంస్థ మాకు తెలిసిన వరకు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఏ రాజకీయ పార్టీ అండదండలు లేకుండా స్వతంత్రంగా పనిచేసే ఒక ముస్లిం ఐక్యత సంఘం ఒకటే ఉంది. కాబట్టి మీరు అలాంటి ఆలోచనలు ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏమైనా అలాంటి ఆలోచనలు ఉన్నా కూడా దయచేసి ఆ మిత్రులతో అవి మానుకుంటే బాగా, లేదంటే వాళ్ళ పార్టీకే నష్టం కలుగుతుంది. ఎవరైతే అభిప్రాయాలు వాళ్ళ పార్టీకే నష్టం జరుగుతుంది. ఈ సమస్య స్టార్ట్ చేసి ప్రారంభం చేసి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు మేము సంస్థ దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. అల్హమ్దులిల్లా ఇప్పటికి మేము రిజిస్ట్రేషన్ చేసి కూడా 1 year అయింది. 1.5 year అయింది. అల్హమ్దులిల్లా రిజిస్టర్ కూడా అయింది. మా రిజిస్టర్ ఉంది, అంతా మాకు సభ్యత్వం ఉంది. సభ్యత్వం 100 రూపాయలు పెట్టడం జరిగింది. ఆ 100 రూపాయలు సభ్యత్వం చేసిన డబ్బు కూడా మేము సొంతానికి 1 రూపాయలు కూడా వాడము. పేద ప్రజలకి మాత్రమే చేసే ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టాలనే నివాదంతో సేవా కార్యక్రమాలు మాత్రమే వాడతాం. ఇప్పుడు దాకా అయితే ఆ డబ్బులో తీసి సేవా కార్యక్రమం చేయలేదు. ఇప్పుడు దాకా ముస్లిం ఐక్యవేదిక తరఫున ఆంధ్రప్రదేశ్ మొత్తం చేసిన సేవా కార్యక్రమం మా మిత్రులు తలా కొద్దిగా వేసుకొని చేసాం తప్ప సభ్యత్వం డబ్బు ఇంతవరకు 1 రూపాయి కూడా మేము వాడకుండా అలాగే పెట్టినాం. అవి కొన్ని మాకు
సంస్థ తరపు నుంచి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, కొన్ని మేము ఎజెండాస్ పెట్టుకున్నాము, కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఆ డబ్బును ఎలా ఖర్చు పెడతామని ఇదే విధంగా మీడియా పాయింట్లో ఖచ్చితంగా చెప్పి అది మేము సర్క్యులేట్ చేస్తాం. కానీ మీతో ఎవరైనా వచ్చి కలిసారా? ముస్లిం మైనార్టీ నాయకులు వచ్చి కలవచ్చు, తప్పు లేదు. కలిసినంత మాత్రం మేము మద్దతు ఇవ్వం. ఎందుకంటే మా యొక్క ముస్లిం ఐక్య వేదిక తరపు నుంచి ఏదైతే డిమాండ్ ఉందో 15 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ స్థానాలు ఏ పార్టీ అయితే ఇచ్చేస్తుందో దానికి మేము మళ్ళీ స్టేట్ అండ్ కోర్ కమిటీ అంతా డిస్కషన్ చేసుకుని ఇదే విధంగా మీడియా ద్వారా మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తాం. ముస్లిం సోదరులను ఇద్దరు పోటీ చేస్తే దీన్ని మీరు ఎట్లా పరిగణలోకి? ఇద్దరుని ఒకే ఇప్పుడు హిందూపూర్ అనుకోండి, ఈ నియోజకవర్గం నుంచి మాట్లాడుకుందాం. ఒకవేళ ఇద్దరు ముస్లిం అభ్యర్థులు అయితే ముస్లిం ఐక్య వేదిక జోక్యం చేసుకోదు, ఒక మెసేజ్ వస్తుంది, ఇద్దరులో మంచి అభ్యర్థిని మీరు ఎంచుకోమని ఖచ్చితంగా చెప్తాము. ఇదే హిందూపూర్ నుంచి ఇందాకే మాకు ఒక ముస్లిం మైనార్టీ నేత కలవడం జరిగింది, ఇనాయతుల్లా భయ్ అనేసి. మాషాల్లా మంచి ఆతులతో ఉన్నారు. ఇలాంటి వ్యక్తి కూడా ఒక చట్టసభల్లోకి వెళ్తే ముస్లిం మైనార్టీ కోసం పని చేస్తారు అనే ఒక అభిప్రాయం మాకు కూడా వస్తుంది. ఇన్షాల్లా ఇలాంటి వ్యక్తులు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలామంది ఉన్నారు. ఒకవేళ ఈ హిందూపురం సోదరులంతా ఒక మంచి అభిప్రాయం తీసుకొని ఒకవేళ ఇక్కడ ఒకరే అభ్యర్థి అయితే, అది కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే ఖచ్చితంగా మా ముస్లిం ఐక్య వేదిక సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఆయన ఏదైనా రాజకీయ పార్టీలో పోయి చేరితే మా యొక్క ఆయన పైన ఈ హిందూపురం సీటు పైన కానివ్వండి, వేరే సీట్ల పైన కానివ్వండి, పార్టీల పరంగా వెళ్ళినప్పుడు మా యొక్క కమిటీలో మీటింగ్ చేసుకొని నియమ నిబంధనల ప్రకారం ఏదైతే ఉందో అది మీడియా ద్వారా తెలియజేస్తాం.